నమస్తే. భారతీయ సిమెంట్ సమర్పిస్తున్న టీవీ5 బిజినెస్ లీడర్ అవార్డ్స్ 2015 కోసం నామినేషన్స్ దాఖలు చేసిన వారి ప్రొఫైల్స్ ను మీకు పరిచయం చేసే రేస్ గుర్రాలు కార్యక్రమానికి స్వాగతం. ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి అవార్డ్స్ కోసం నామినేషన్స్ పంపిన సంస్థల్లో కొన్నింటి ప్రొఫైల్స్ నిన్న చూసాం. ఇంకా ఈ రంగానికి చెందిన మరికొన్ని సంస్థల ప్రొఫైల్స్ ను ఇవాల్టి ఎపిసోడ్ లో చూద్దాం. హైదరాబాద్ కు ఉన్న మరొక పేరు ఫార్మాసిటీ. ఈ ఇండస్ట్రీకి నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందిస్తున్నాయి ఇక్కడి ఫార్మసీ కాలేజీలు. అలాంటి వాటిలో ఒకటి జ్ఞానజ్యోతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. టీవీ5 బిజినెస్ లీడర్ అవార్డ్స్కి వచ్చిన నామినేషన్స్ లో ఒకటైన ఈ రేస్ గుర్రంపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. నల్లా భాస్కర్ రెడ్డి జ్ఞానజ్యోతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మన్. బి ఫార్మసీ చేసి పలు కంపెనీల్లో పనిచేశారు. పైగా అప్రూవ్డ్ కెమిస్ట్. అయినా సరే సొంతంగా నిలబడాలనే ఉద్దేశంతో జూనియర్ కాలేజీ ప్రారంభించారు. 1991లో కేవలం 3.5 లక్షల పెట్టుబడితో 22 మంది విద్యార్థులతో ప్రస్థానం మొదలుపెట్టారు. ఏడాది గడిచేసరికి కాలేజీ స్ట్రెంత్ 150కి పెరిగింది. ఆ తరువాత స్కూల్ను కూడా ప్రారంభించారు. జూనియర్ కాలేజీ స్కూల్తో ఓ స్థాయికి వచ్చాక తాను చదువుకున్న కోర్సుతో కాలేజీ ప్రారంభించాలనుకున్నారు నల్లా భాస్కర్ రెడ్డి. సంపాదించిన 60 లక్షల రూపాయలే పెట్టుబడిగా 2007లో జ్ఞానజ్యోతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీని ప్రారంభించారు. హైదరాబాద్ ఫార్మా కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడి కంపెనీలకు నైపుణ్యమున్న ఫార్మసీ విద్యార్థులను అందించాలన్న లక్ష్యంతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనుకున్నారు. ఒక ఫార్మసీ విద్యార్థిగా ఉద్యోగ అనుభవం కూడా ఉండడంతో కాలేజీలో అన్ని సౌకర్యాలు సమకూర్చారు. పర్ఫెక్ట్ ల్యాబ్ ను నిర్మించారు. ఈ కృషి కారణంగా ఫార్మసీ కాలేజీల్లోనే ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ గా నిలిచింది జ్ఞానజ్యోతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. నాకు బేసికల్గా ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం. నేను చదువుకున్నది అది కాబట్టి నాకు 1991లో కాలేజీ పెట్టిన తర్వాత నాకు ఎప్పుడు నేను ఫార్మసీ పెట్టాలని, నేను చదువుకున్న కోర్సు నేను స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రొఫెషన్ ఒక రాయల్గా ఉంటుంది కాబట్టి దీన్ని స్టార్ట్ చేసి చాలా మందికి మంచి ఇది ఇవ్వాలని చెప్పి ఉండే ఆశ. ఈ ఫార్మసీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడైతే స్టార్ట్ చేసినప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 60 లక్షలతోని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ లో ఫార్మా కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఫార్మా ఇండస్ట్రీకి ఫార్మసీ కాలేజీలకు అనుసంధానం ఏర్పాటు చేయాలంటున్నారు నల్లా భాస్కర్ రెడ్డి. ఇలా చేస్తే థియరీ, ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండూ విద్యార్థులకు అందుతాయని, అది ఇండస్ట్రీ ఎదుగుదలకే ఉపయోగపడుతుందంటున్నారు. మా కాలేజీ గురించి స్ట్రాంగ్ పాయింట్స్ అంటే ఒకటే, నేను ప్రొఫెషన్ నేను ఫార్మసీ చేశాను కాబట్టి ఫార్మసీ ప్రొఫెషన్లో ఫార్మసీ కాలేజీ నడిపేయడానికి ఏ విధంగా ఉండాలో అది నాకు తెలుసు కాబట్టి ఆ విధంగా నేను సంస్థను ఏర్పాటు చేశాను. నేను ఇలా కోరుకునేది ఏంటంటే నా విద్యార్థులు ఎవరైతే బయటికి వెళ్తున్నారో ఫార్మసీ స్టూడెంట్స్గా వాళ్ళు ఒక మంచి జ్ఞానజ్యోతులుగా వెలగాలని చెప్పేసి, నాలెడ్జ్ బాగా రావాలని చెప్పేసి, దాంతోపాటు విలువలు పెంపొందించాలని చెప్పేసి, దేశానికి సమాజానికి తోడ్పడాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకోటి ఫార్మసీ స్టూడెంట్స్ ఫార్మసీ ప్రొఫెషన్ పారామెడికల్ కాబట్టి డాక్టర్ ఎంతో, డాక్టర్తో పాటు ఈక్వల్గా ఫార్మసీ స్టూడెంట్ మనుషులే కానీ ప్రాణులు అన్ని జీవరాశుల ప్రాణాలు కాపాడడానికి మంచి మందులు తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళకు అన్ని రకాల ప్రాజెక్టులలో మేము సహకారం అందిస్తాం. మొత్తానికి 22 మంది విద్యార్థులతో ప్రారంభమైన జ్ఞానజ్యోతి సంస్థ ప్రస్థానం నేడు 1800 మంది విద్యార్థులతో టాప్ పొజిషన్ లో నిలిచింది. జ్ఞానజ్యోతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫైల్ నచ్చితే బిఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 02 GJCP అని టైప్ చేసి మీ పేరు, ఊరిని 54999855కి SMS చేయండి.